మోహన ప్రియ 5వ భాగం. ప్రియ విష్ణుని కలుసుకుంటుంది. వాళ్ళ పరిస్థితి తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. అతన్ని ఏ విధంగానైనా క్షమాపణ కోరి అనునయించాలని అతని దగ్గరికి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. నేను మిమ్మల్ని హేళన చేయటానికి రాలేదు, చూడాలని ఆపేక్షతో వచ్చాను. ఇక్కడ మీ పరిస్థితి అంతా తెలుసుకున్నాను. మీ అందరికన్నా నేనే ఎక్కువ బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం చెబుతాను, కాదనకు. నన్ను అపార్థం చేసుకోవు కదా. మల్లమ్మ పెళ్లి కోసం నువ్వు అప్పు చేయకు. వడ్డీలు కట్టడం అనేది చాలా కష్టమైన పని. మల్లమ్మ పెళ్లికి కావలసిన డబ్బు నేనిస్తాను. డాడీ చేసిన తప్పుకి పరిహారంగా మాత్రం ఇవ్వటం లేదు. ఒక స్నేహితురాలిగా సాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు కాదనకు. మల్లమ్మ పెళ్ళి బాగా జరిపించు విష్ణు అన్నది ప్రియ. విష్ణు కనుబొమ్మలు ఒక్క క్షణం ముడిపడి విడిపోయినాయి. నాకెవరి సాయం అక్కర్లేదు. మీ డాడీ నన్ను పనిలో నుండి ఎందుకు తీసేశారో తెలుసుకుంటే చాలు. అంత చెయ్యరాని నేరం నేనేమీ చేయలేదు. ఆయన అలా ఎందుకు చేశారో అర్థం కావటం లేదు. అంతవరకు మనిషిని కాలేను. పిచ్చెక్కిపోతోంది తలుచుకుంటే అన్నాడు విష్ణు. విష్ణు రోషావేశాలు తగ్గి మామూలుగా మాట్లాడేసరికి ప్రియకి చెప్పలేనంత సంతోషంగా ఉంది. తప్పకుండా తెలుసుకుంటాను విష్ణు, కానీ మల్లమ్మ విషయంలో ఈ ఒక్క సాయం కాదనకు. నువ్వు ఉద్యోగస్తుడు అయ్యాక నా డబ్బు తిరిగి ఇవ్వచ్చు అన్నది ప్రియ. మల్లమ్మ పెళ్లి విషయంలో మీరేమీ మాట్లాడొద్దు, నా అవస్థ నేను పడతాను అన్నాడు విష్ణు. క్షణంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన ప్రియ వెళ్తున్నట్లు మరోసారి చెప్పి బయలుదేరింది. ప్రియ వెళ్తుంటే దీక్షగా చూస్తూ ఉండిపోయాడు విష్ణు. ప్రియ రావటం గమనించి ఎదురుగా వెళ్ళింది మల్లమ్మ. అమ్మాయి గారు, విష్ణు ఏమైనా అన్నాడా అని అడిగింది. నీరజ మొహం కూడా అదోలా ఉంది. ప్రియా, నువ్వు అతను ఘర్షణ పడలేదు కదా గాబరాగా అడిగింది నీరజ. విష్ణు నువ్వు అనుకున్నంత కోపిష్టి వాడేం కాదు. అతని మనసు వెన్నలాంటిది. రోషావేశంతో ఏదో అన్నాడు. తర్వాత అంతకు రెట్టింపు బాధపడే మనస్తత్వం అతనిది అన్నది ప్రియ. అమ్మాయి గారు, విష్ణు బాగా మాట్లాడినాడా అని అడిగింది మల్లమ్మ. అన్నది ప్రియ. ప్రియ, ఇక వెళ్దామా, పొద్దుపోతోంది. మా మమ్మీ నా కోసం ఎదురు చూస్తుంటుంది అన్నది నీరజ. ప్రియ నీరజ వెళ్ళటానికి సిద్ధమవుతుండగా విష్ణు వచ్చాడు. అతని చేతిలో ఏదో పెద్ద పొట్లం ఉంది. మౌనంగా మల్లమ్మకి ఇచ్చాడు. మల్లమ్మ తీసి చూసింది. అమ్మాయి గారు, మల్లెపూలు విష్ణు తెచ్చాడు, తీసుకోండి అంటూ ఇచ్చింది మల్లమ్మ. ప్రియ ఆ పూట పొట్లాన్ని ఆప్యాయంగా అందుకుంది. ఓరకంట విష్ణుని గమనిస్తూనే అడిగింది. మల్లమ్మ, ఈ పూటకి ఎంత ఇవ్వమంటావు అని. విష్ణు అదోలా చూశాడు ప్రియ వైపు. ప్రియ అందంగా నవ్వింది. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ అదోలా తలూపి లోపలికి వెళ్ళాడు విష్ణు. మల్లమ్మకి చెప్పింది తను వెళ్తున్నట్లు ప్రియ. నీరజతో మల్లమ్మ బయలుదేరింది. ద్రాక్ష తోట సమీపించేసరికి ఒక వ్యక్తిని తోడు తీసుకుని విష్ణు వచ్చాడు. చీకటి ముసురుకుంది. జాగ్రత్తగా వెళ్ళండి, వీడు మా ఇంటి పక్కనే ఉంటాడు. ఆటో డ్రైవర్ రాములు, అతని ఆటో రోడ్డు మీదుంది, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్తాడు అని హెచ్చరించాడు విష్ణు. అలాగే, కానీ నువ్వు మాత్రం కొంచెం కోపం తగ్గించుకోవటం మంచిది, లేకపోతే ప్రమాదం. నాలాంటి వాళ్ళు నీ కోపం ఆవేశం చూసి గుండెకి చేస్తారు అన్నది ప్రియ. విష్ణు తమాషాగా నవ్వాడు. విష్ణు, ఎవరి కోసమైతే పరిగెత్తుకుంటూ వచ్చానో వారి చల్లటి చిరునవ్వు వీడ్కోలు ఇచ్చింది, అంతే చాలు. నిరాశ నిస్పృహలతో కన్నీళ్లతో వెళ్లకుండా అనుకుంది ప్రియ. ఇప్పుడు దూది పింజకన్నా తేలిగ్గా ఉంది ప్రియ మనసు. తోటలోకి అడుగు పెట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళాడు విష్ణు. బంగళా మెయిన్ గేట్ దగ్గర రాజయ్య ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా కూర్చున్నాడు. రాజయ్యతో వెళ్తున్నట్లు చెప్పి ఆటో ఎక్కారు ప్రియ నీరజ. ఆటో ఎక్కి వెనక్కి తిరిగి చూసింది విష్ణు కోసం. దూరంగా విష్ణు నిలబడి చూస్తున్నట్లు లీలగా కనిపించింది. ఆటో స్టార్ట్ అయింది. ప్రియకి ఆ పరిసరాలు వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. వెళుతుంటే దిగులుగా అనిపించింది. ప్రియా, ఏమో అనుకున్నాను, మొత్తానికి అసాధ్యురాలివే. విష్ణు కోసం కదూ నువ్వు వచ్చింది. మొత్తానికి మంచి ఛాన్సే కొట్టేశావు. కథల్లో రాజ్కుమారుడిలా ఉన్నాడు. అతనికి లోపం రెండే, చదువు డబ్బు లేకపోవటం. అతన్ని చూస్తుంటే చదువు డబ్బు రెండూ గుర్తుకురావు అన్నది నీరజ. నీరు అతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది ప్రియ. తప్పకుండా చేసుకో, కాదనను. కానీ మీ డాడీ మమ్మీ ఒప్పుకోవద్దు. నీ మీద ఆశలు పెంచుకుని నీ గురించి కళ్ళు కంటున్న సుమిత్ని ఏం చేస్తావు నీరజ అడిగింది. సుమిత్ని నేను కాదంటే నన్ను మించిన వాళ్ళు వస్తారు అతనికి. అతను నా గురించి దిగులు పడటం అనవసరం అన్నది ప్రియ. అతను అలా అనుకోవద్దు. అతని మనసంతా నువ్వే ఆక్రమించుకున్నావు. అతను రాసే ఉత్తరాల ధోరణి, అతను వచ్చినప్పుడు నీ ఎడల ప్రవర్తించే తీరుకి అలా అనిపిస్తుంది. నువ్వు సుమిత్ని తిరస్కరిస్తే అతను విరాగి అయిపోతాడేమో అని భయంగా ఉంది అన్నది నీరజ.
ఎవరు ఎలా పోయినా నాకు ఇష్టమే. విష్ణు కోసం ఒక్క సుమిత్నే కాదు, ఆఖరికి మమ్మీ డాడీని కూడా వదులుకుంటాను. అంతేకాదు ఆస్తి కూడా నాకు అక్కర్లేదు అన్నది ప్రియా దృఢ నిశ్చయంతో. మా బామ్మ అంటూ ఉంటుంది, ఈనాటి సినిమాలు నవలలు పిల్లలకి వెర్రి కోరికలు ఊహలు రేకెత్తించి నాశనం చేస్తున్నాయి. వాళ్ళ భవిష్యత్తులు వాళ్లే పాడు చేసుకుంటున్నారు అంటుంది. అలాగే అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే. నా ఉద్దేశం నీకు అన్ని విధాలా తగినవాడు సుమిత్. నిన్ను విష్ణు అందం నిన్ను ఆకర్షించింది. అతని రోషావేశాలు నీలాంటి శాంతమూర్తి ముందు భరించాలంటే చాలా కష్టం. సౌమ్యంగా ఉండే సుమిత్ నీకు అన్ని విధాలా తగినవాడు. విష్ణువుని చేసుకుని కష్టాల పాలవుతావని నా భయం అన్నది నీరజ. విష్ణువుని పెళ్లాడి ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తాను గాని సుమిత్ని మాత్రం భర్తగా స్వీకరించలేను. సుమిత్ని పెళ్లాడటం అనేది కలలో కూడా జరగని పని. బంగారు పంజరం లాంటి జీవితం నాకొద్దు. స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి ఆ బంగారు పంజరంలో బంధింపబడటం నా వల్ల కాదు. ఆటో వేగంగా వెళ్ళి సడన్గా ఒకచోట ఆగిపోయింది. కబుర్లలో పడి పరిసరాలనే మర్చిపోయిన స్నేహితురాళ్ళిద్దరూ ఉలిక్కిపడి చుట్టూ చూశారు. ఆశ్చర్యం. తన ఇంటి సమీపానికి వచ్చేశారు. అమ్మా, మీరు చెప్పిన అడ్రస్ ఇదేగా అన్నాడు ఆటో డ్రైవర్. అవును ఇదే, ఆ కనిపించేదే మా ఇల్లు. నేను వెళ్తాను, నువ్వు ఈ ఆటోలోనే జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళు అని హెచ్చరించింది ప్రియా. ముందు నువ్వు ఆటో దిగి జాగ్రత్తగా వెళ్ళు. ఈ మధ్య నీకు పరధ్యానం ఎక్కువైంది. ముందుకు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తావేమోనని భయంగా ఉంది అన్నది నీరజ. ప్రియ కిలకిలా నవ్వింది. నీరజ ఆటోలో వెళ్ళిపోయింది. ప్రియా ఇల్లు చేరింది. 4 రోజుల అనంతరం ఓనాడు అప్పుడే ప్రియ కాలేజీ నుండి వచ్చింది. మధ్య హాల్లో సుశీలమ్మ మరో 2 ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక ఆవిడ మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ క్లబ్ సెక్రటరీ మిసెస్ లలితా శర్మ గారు. రెండో ఆవిడని ఎక్కడా చూసినట్లు గుర్తులేదు. బాగా లావుగా పొట్టిగా ఉంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. అదే మా మోహన ప్రియ అన్నది సుశీలమ్మ. ఇలా రా ప్రియా అన్నది మిసెస్ లలితా శర్మ. ప్రియ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేనట్లుగా. కూర్చో అమ్మా అన్నది లలితా శర్మ. ప్రియ కూర్చుంది. నీ పేరేమిటి? లావుపాటావిడ ఆమె ఇంటర్వ్యూ ప్రారంభించింది. నేను విష్ణుప్రియని స్వాగతంగా అనుకుంది. ఏం చదువుతున్నావు? విష్ణు మనస్తత్వాన్ని రీసెర్చ్ చేస్తున్నాను. సంగీతంలో కానీ నాట్యంలో కానీ ప్రవేశం ఉందా? విష్ణు చూసే చూపులే నా హృదయాన్ని సంతోషంలో నాట్యం చేయిస్తాయి. నా మనసు తీయగా పాడుతుంది అతన్ని గురించిన ఊహలతో. నీ హాబీలేమిటి? ప్రతి నిమిషం విష్ణుని గురించి తలుచుకోవటం, అతని గురించిన ఊహలతో బ్రతకటం. లావుపాట ఆమె నిరాశగా నిట్టూర్చింది. ఆమె ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా అలా మౌనంగా కూర్చున్నావేం? తప్పు కదూ. అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వాలని తెలియదు రహస్యంగా మందలించింది సుశీలమ్మ. మూగ పిల్లలా అలా కూర్చున్నావేమిటి? చక్కగా మాట్లాడు. ఆమె అడుగుతున్న వాటికి జవాబు చెప్పు అన్నది లలితా శర్మ. ప్రియకి తగని సిగ్గు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే అని సర్ది చెప్పింది సుశీలమ్మ. మమ్మీ, రేపు ఇంగ్లీష్ పరీక్ష ఉంది, చదవాల్సిన నోట్సు చాలా ఉంది అంటూ చకచకా వెళ్ళిపోయింది ప్రియ. అక్కడ కూర్చోవటం తన వల్ల కాదన్నట్లు. వాళ్ళ డాడీ అతి గారాబం చేసి పాడు చేశారు ప్రియని అన్నది సుశీలమ్మ విసుక్కుంటూ. ఆడపిల్లలకి నలుగురితో కలిసివెలిసి మాట్లాడటం అలవాటు చేయటం మంచిది అన్నది లావుపాటావిడ. నిద్ర లేచింది మొదలుకొని పడుకోబోయే వరకు తల్లి తండ్రికి క్షణం తీరికలేని పనులుంటుంటాయి. ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళు నేర్పేవాళ్ళు ఎవరున్నారు అన్నది లలితా శర్మ. నిజమే అన్నట్లు తలూపింది లావుపాటావిడ. సరే వెళ్ళొస్తాం. వచ్చే శుక్రవారం బాగుంది, మంచి రోజు, తిథి వార నక్షత్రాలు బాగున్నాయంటున్నారు. నేను మా వారు వస్తాం అంది లావుపాటావిడ. అలాగే తప్పకుండా రండి, మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం అన్నది సుశీలమ్మ. వాళ్ళు వెళ్ళిపోయారు. మేడ మీద బాల్కనీలో కూర్చుంది ప్రియ. స్నానం చేసి ట్రిమ్ముగా ముస్తాబై చేతిలో పుస్తకం ఉంది కానీ శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తోంది. సుశీలమ్మ వచ్చింది. ప్రియకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ప్రియ పొద్దస్తమానం ఏమిటా పరధ్యానం? వాళ్ళ దగ్గర అలాగైనా ప్రవర్తించేది? నాకెంత అవమానంగా ఉందో గ్రహించావా? అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పటం చేత కాదా? వాళ్ళు అడిగిన వాటికి జవాబు చెప్పకపోగా ఏమిటా వెర్రిచూపులు? నీ చదువుకున్న జ్ఞానం ఏమైపోయింది? సుశీలమ్మ గారు కోపంతో మందలించారు. ఆవిడ ఎవరు? నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తారని ఏమాత్రం ముందుగా తెలిసినా ధైర్యం తెచ్చుకొని చక్కగా జవాబు చెప్పేదాన్ని. ఓర్పుగా నేర్పుగా అన్నది ప్రియ. ఆవిడని నీకు పరిచయం చేయాలనుకుంటుంటే వ్యవధి లేకుండా కొంపలు అంటుకుపోతున్నట్లు పారిపోతివి. ఆవిడ ఈ మధ్యనే పరిచయం అయింది. మిసెస్ లక్ష్మీరావు, రిటైర్డ్ జడ్జి గారి భార్య.
వాళ్ళ అబ్బాయి దినకర్ పెద్ద ఇంజనీరట, స్టేట్స్ నుండి వచ్చాడట. బాగా ఆస్తి ఉందట వాళ్ళకి. మిస్సెస్ లలితా శర్మ గారి పెద్దాడబిడ్డ ఆమె. నీ గురించే లలితా శర్మ ఆవిడికి గొప్పగా చెప్పిందట. నిన్ను చూడాలని వచ్చిందామె. వాళ్ళ అబ్బాయికి నిన్ను చూపిస్తారట. అతను తల్లి మాట కాదనడట. వాళ్ళ అబ్బాయికి నిన్ను చేసుకుంటానంటున్నది. ఆవిడ వాళ్ళది పెద్ద కుటుంబం, అందరితో కలిసిమెలిసి ఉండాలట. కట్న కానుకలు అక్కర్లేదట. మంచి కుటుంబంలో పిల్లయితే చాలనుకుంటున్నారు. నువ్వేమో అసలే మొండిఘటానివి, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడవు. నీతో ఎలా చచ్చేది? మనం కలుసుకోకుండానే ఇంత మంచి సంబంధం వచ్చింది. వచ్చిన దాన్ని పోగొట్టుకోవటం అంత మంచిది కాదు. వాళ్ళంతట వాళ్ళు వచ్చినప్పుడు చేసుకోవటం మంచిది. ఈ సంబంధం కాదనవద్దు అన్నది సుశీలమ్మ. ప్రియకి గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. చెవుల్లో హోరు, తల తిరిగిపోసాగింది. కాళ్ల క్రింద భూమి కదిలిపోసాగింది. ఈ క్షణంలో గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది. కొంపదీసి ఈ సంబంధం ఖాయం చేయరు కదా, తనని బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తారేమో అనుకుంది ప్రియ భయంగా. మమ్మీ, నా చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రసక్తి ఎత్తొద్దు మమ్మీ అన్నది ప్రియ దీనంగా. చదువుకి పెళ్లికి సంబంధం ఏముంది? ఏం లేదు, పెళ్ళయ్యాక చదువుకో. నీ చదువుకి ఎలాంటి ఆటంకం ఉండదు. వచ్చిన సంబంధం కాదనటం అంత మంచిది కాదు అన్నది సుశీలమ్మ. ఏమైనా సరే ఈ ఏడాది నా చదువు పూర్తి కాందే చేసుకోను అంది ప్రియ మొండిగా. ఒట్టి మొండిఘటంలో తయారైనావు. మీ డాడీకి చెప్తానుండు. నిన్నొప్పించటం ఆయన వల్ల కావాల్సిందే, నా వల్ల కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుశీలమ్మ విసురుగా. ప్రియకి ఏడు పాగలేదు. వేగంగా వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది. మర్నాడు ఉదయం ప్రియ కాలేజీకి వెళ్ళబోతుండగా ఆనందమూర్తి గారు పిలిచారు. ఒక్క క్షణం కూర్చోమ్మా అన్నారు ప్రియను ఉద్దేశించి. ఎలాంటి విషయం వినవలసి వస్తుందో ఆయన నుండి అని భయపడుతూనే కూర్చుంది ప్రియ. కాలేజీకి రెగ్యులర్గా వెళ్తున్నావా అమ్మా? ఆప్యాయంగా అడిగారు ఆనందమూర్తి గారు. వెళ్తున్నాను డాడీ అన్నది ప్రియ. ఈ ఏడాది పాస్ అవుతావని నమ్మకం ఉందా? చిరునవ్వుతో అడిగారు ఆనందమూర్తి గారు. ఓ ష్యూర్, క్లాస్ వస్తుందని నమ్మకం ఉంది డాడీ, ప్రియ ఉత్సాహంగా అన్నది. ట్యూషన్ అక్కర్లేదు డాడీ, మా లెక్చరర్స్ ఇచ్చే నోట్సులు చాలు అన్నది ప్రియ. డాడీ, మీకెందుకు ఈ అవస్థ? డొంకు తిరుగుడు ప్రశ్నలన్నీ ఎందుకు? సూటిగా అడిగేయచ్చుగా. ఏనాడు పట్టించుకొని నా చదువు గురించి ఇవాళ ఎందుకు అంత శ్రద్ధగా అడుగుతున్నారు? అసలు మాట అడిగేయండి డాడీ, ఈ డొంక తిరుగుడు ప్రశ్నలన్నీ ఎందుకు అనుకుంది ప్రియ మనస్సులో. చూడమ్మా, మీ మమ్మీ ఫ్రెండు లలితా శర్మ గారు ఏదో మంచి సంబంధం తెచ్చారు. నాకు మీ మమ్మీకి కూడా నచ్చింది. మరి నీ అభిప్రాయం కూడా చెప్తే సంతోషిస్తాను అన్నారు ఆనందమూర్తి గారు. డాడీ, నేను ఎంఏ కూడా చదవాలనుకుంటున్నాను. నా చదువుకి అంతరాయం కలిగించకండి ప్లీజ్ అన్నది ప్రియ. నేను అడుగుతున్నది నీ చదువు గురించి కాదమ్మా, నీ పెళ్లి గురించి తల్లి అన్నారు ఆనందమూర్తి గారు చిరునవ్వుతో. సారీ డాడీ, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అన్నది ప్రియ. తండ్రి ఏమంటాడో అని భయపడుతూనే. ఆల్ రైట్, శ్రద్ధగా చదువుకోమ్మా అన్నారు ఆనందమూర్తి గారు. అలాగే డాడీ అన్నది ప్రియ. కాలేజీకి టైం అవుతుందనుకుంటాను, వెళ్ళమ్మా అన్నారు తను పిలిచిన పని అయిపోయిందన్న భావం వ్యక్తం చేస్తూ. ప్రియ తండ్రి గదిలో నుండి బయటపడి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ప్రియ కాలేజీకి వెళ్ళింది. నీరజ కనిపించింది. విష్ణు మళ్ళీ కనిపించాడా? విశేషాలేమిటి అని అడిగింది నీరజ. విష్ణు వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా రావాలి అన్నది ప్రియ. క్లాసు జరుగుతున్నంతసేపు తనకొచ్చిన పెళ్లి సంబంధం గురించి మెల్లగా నీరజకి చెబుతూనే ఉంది ప్రియ. వాళ్ళిద్దరికీ లెక్చరర్ చెప్పే నోట్స్ కూడా తలకెక్కలేదు. నీరు, విష్ణు మల్లమ్మ ఎలా ఉన్నారో, అవ్వకి ఎలా ఉందో, డాడీని విష్ణుకి పనిప్పించమని అడగాలి. మల్లమ్మ పెళ్ళికి ఎలాగైనా సరే సాయం చేయాలి. విష్ణు మనసులో నేను చోటు చేసుకోవాలి. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. విష్ణువుని మళ్ళీ చూడాలి. మళ్ళీ ద్రాక్ష తోటలకి వెళ్ళాలి. ఎలా? మమ్మీ డాడీ ఇద్దరూ ఉంటున్నారు ఇంట్లో. ఏదో ఒక రోజున రాజయ్య డాడీకి చెప్పాడంటే తను ద్రాక్ష తోటలు చూడటానికి వస్తున్నట్లు పర్యవసానం ఎలా ఉంటుందో. మమ్మీ ఇంట్లో సత్యాగ్రహం ప్రారంభిస్తుంది. తనకి పెళ్లి చేసిందాకా తను ఎంత తెలివి తక్కువది. రాజయ్యకి ముందుగా చెప్పాల్సింది, తను వచ్చినట్లు చెప్పొద్దని. ప్రియ తన తెలివి తక్కువకి తనంతనే తిట్టుకుంది. డాడీని అడిగి 2000 తీసుకోవాలి ముందర, మల్లమ్మకి ఇవ్వాలి. విష్ణు వద్దని మొండికేసినా తను తగువులాడి అయినా సరే ఇవ్వాలి. పాపం వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఉన్న విష్ణు ఉద్యోగం పోయింది. డాడీ చేసిన పాపానికి పరిహారంగా మల్లమ్మ పెళ్లికి సాయం చేస్తే
కొంత పాపమైనా తొలగిపోతుంది. వాళ్ళకి తీరని ద్రోహం చేశారు డాడీ, వాళ్ళు బ్రతికేది ఎలా పాపం అనుకుంది ప్రియ. కాలేజీ వదిలాక ఇల్లు చేరింది ప్రియ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. మమ్మీ క్లబ్కు వెళ్ళుంటుంది అనుకుంది ప్రియ. మెల్లగా తండ్రి గదిలోకి వెళ్ళి తొంగి చూసింది. తండ్రి ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. ప్రియ గదిలోకి అడుగు పెట్టగానే చెప్పులు తొడుక్కుంటున్న ఆయన తల తిప్పి చూశారు. ఏమ్మా, కాలేజీ నుండేనా రావటం అని అడిగాడు. అవును డాడీ అన్నది ప్రియ. చూసావా, నువ్వు ఆ సంబంధం ఒప్పుకోలేదని మీ మమ్మీ నన్ను సాధిస్తున్నది అన్నారు ఆనందమూర్తి గారు. ప్రియ జవాబు చెప్పలేదు. ఇష్టం లేనిదే బలవంతంగా ఏ పని చేయకూడదు, కానీ కొన్ని సమయాల్లో మాత్రం మంచి అవకాశం వచ్చినప్పుడు పోగొట్టుకుంటే తిరిగి అలాంటి అవకాశం మళ్ళీ రానప్పుడు బాధపడవలసి వస్తుందని మీ మమ్మీ బాధ అన్నారు ఆనందమూర్తి గారు. ప్రియ మౌనంగా ఉండిపోయింది. ప్రియా, ఏదో అడగాలని వచ్చినట్లున్నావు ఆనందమూర్తి గారు ఆప్యాయంగా అడిగారు. అవును డాడీ, మీరు నాకు సాయం చేయాలి, మీరు తప్పక చేస్తారని ఆశతో అడగటానికి వచ్చాను అన్నది ప్రియ. ఏమిటో అడగమ్మా సందేహించక అన్నారు ఆనందమూర్తి గారు నవ్వుతూ. డాడీ, నా ఫ్రెండ్కి పెళ్ళి కుదిరింది. గుడ్, కుదిరితే మంచిదే కదమ్మా. అది కాదు డాడీ, వాళ్ళు చాలా పేదవాళ్ళు. పాపం 2000 కట్నం ఇవ్వలేక పెళ్ళి చెడగొట్టుకుంటున్నారు. ఎవరినో అప్పడయ్యారట, వాళ్ళు సమయానికి అందించలేకపోయారట, పెళ్ళి మానుకోబోతున్నారు. ఈ పెళ్ళి ఆగిపోకుండా వాళ్ళకి సాయం చేయాలని ఉంది డాడీ. 2000 అంటే మనకొక లెక్కలోది కాదు. పండుగకి మన ఇంట్లో అయ్యే ఖర్చులో 3వ వంతు కూడా ఉండదు. ప్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి డాడీ అని బ్రతిమాలింది ప్రియ. ఏమిటమ్మా అంత పట్టుదలగా అడుగుతున్నావు? వాళ్ళకి సాయం చేయాలని ఆ స్నేహితురాలు ఎవరో నీలోని మంచితనాన్ని, జాలి, దయని పూర్తిగా పట్టేసిందన్నమాట అన్నాడు ఆనందమూర్తి గారు నవ్వుతూ. నన్ను సాయం చేయమని వాళ్ళు నన్నేమి బ్రతిమాలలేదు, నన్ను అడగలేదు కూడా. అసలు నేనే వాళ్ళ పరిస్థితికి జాలిపడుతున్నాను, వాళ్ళకి సాయం చేయాలనిపించింది అన్నది ప్రియ. ఒకవేళ నేను సహాయం చేయకపోతే ఏం చేస్తావమ్మా? చిరునవ్వుతో అడిగారు ఆనందమూర్తి గారు. అలా అయితే నేను జీవితంలో పెళ్లి చేసుకోను. డబ్బు ఉండి సాయం చేయకపోగా నా ఫ్రెండ్ పెళ్ళి ఆగిపోయి అది ఏడుస్తుంటే నేను సంతోషంగా వైభవంగా పెళ్లి చేసుకుంటానా? నో, అది జరగని పని అన్నది ప్రియ ఆవేశంగా. ఆనందమూర్తి గారు అదోలా తలూపారు. మీ మమ్మీకి చెప్పావా ఈ విషయం? ఆనందమూర్తి గారు నవ్వుతూ అడిగారు. ఇలా సహాయాలంటూ చేస్తుంటే అలాంటి స్నేహితురాళ్ళు ఎంతమంది తయారవుతారో నీ సాయం కోసం ఆలోచించావా అన్నది మమ్మీ. ప్రియ చెబుతుంటే పకపక నవ్వారు ఆనందమూర్తి గారు. మూతి ముడుచుకుంది ప్రియ. దానాలు ధర్మాలు అంటూ చేయటం ప్రారంభిస్తే కొండలు కూడా కరిగిపోతాయంటుంది మీ మమ్మీ. నేను సాయం చేయటం చూసిందంటే అన్నారు ఆనందమూర్తి గారు. ఎంత కష్టపడ్డా, ఎంత చాకిరీ చేస్తున్నా ఫలితం లేనప్పుడు ఒకరి సహాయం ఆశించటంలో తప్పేమీ లేదు అన్నది ప్రియ. ప్రియని చిరునవ్వుతో ఆప్యాయంగా చూశారు ఆనందమూర్తి గారు. నా పేరు ప్రతిష్టలు నువ్వు తప్పక నిలుపుతావని నాకు గట్టి నమ్మకం ఉంది తల్లి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోమ్మా, ఖర్చు చేసిన దానికి 2 సంపాదించే తెలివితేటలు కూడా ఉండాలి. అప్పుడు మనం ఎంత ఖర్చు చేసినా దిగులు చింత ఉండదు. పోయిన డబ్బు తిరిగి రాలేదే అని బాధ ఉండదు అన్నారు ఆనందమూర్తి గారు. తండ్రికి మనసులో కృతజ్ఞతలు అర్పించుకుంది ప్రియ. ప్రియ, నీ స్నేహితురాలకి తప్పకుండా సహాయం చెయ్యమ్మా అంటూ బీరువా తెరిచి అందులో నుండి 2000 నోట్ల కట్టలు తెచ్చి చేతిలో పెట్టారు ఆనందమూర్తి గారు. ప్రియ కళ్ళు సంతోషంతో మెరిశాయి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అన్నది. ఆనందమూర్తి గారు ప్రియ భుజం తట్టారు ఆప్యాయంగా. రెక్కలు వచ్చిన పక్షిలాగా ఆనందంగా గెంతులు వేసుకుంటూ వెళ్ళింది ప్రియ. మర్నాడు ఉదయాన్నే నీరజ ఇంటికి వెళ్ళింది. నీరజ కాలేజీకి వెళ్ళటానికి హడావిడిగా తయారవుతున్నది. ప్రియని చూడగానే విష్ చేసింది నీరజ. ఏమిటి విశేషం, పొద్దునే వచ్చావు అంటూ. ప్రియ జరిగిందంతా చెప్పింది. మీ డాడీ ఎంత మంచివారే, అడిగిన వెంటనే ఇచ్చేస్తారు ఏదైనా. అదే మా డాడీ అయితే దూర్వాస మహామునికిలాగా ముక్కు మీదే ఉంటుంది కోపం. ఆయనంత పిసినారి ఈ ప్రపంచంలో ఉండరు. మా మమ్మీకి ఉన్న జాలి, దయ, మంచితనంలో ఆయనకి 1000వ వంతు కూడా లేదు. ఇంట్లో ఎవరికైనా రోగం వచ్చినా డాక్టర్కి చూపించరు. ఎంత సీరియస్ అయినా సరే రామనామం జపిస్తునో, నారాయణ కవచం చదువుతునో, హనుమాన్ చాలీసా చదువుకుంటునో కళ్ళు మూసుకుని పడుకోమంటారు. లేదా మరీ స్పృహలేని స్థితిలో ఉంటే తల క్రింద భగవద్గీత పెట్టమంటారు. కొంచెం జలుబు చేసిన పచ్చి మంచినీళ్ళు కూడా తాగనీయరు. కటిక ఉపవాసం చేయమంటారు. ఉపవాసం పరమౌషధం అని చెబుతారు అని నీరజ చెప్పగానే ప్రియ కిలకిలా నవ్వింది. రేపే కదూ మల్లమ్మ పెళ్ళి అన్నది నీరజ.
నోనో ఇంకా 2-3 రోజులు వ్యవధి ఉంది, కానీ విష్ణుకి డబ్బు త్వరగా అందజేయాలి అన్నది ప్రియ. విష్ణు ఎంత అందగాడో అంత గంభీరంగా ఉంటాడు. అతన్ని చూస్తే నాకెందుకో కాళ్ళు చేతులు వణుకుతాయి. ఏ జమీందారు బిడ్డగానో పుట్టవలసిన వాడు విష్ణు. పాపం ఆ పూరి గుడిసెలో పుట్టి కష్టాల్లో మునిగి తేలుతున్నాడు. దేవుడికి న్యాయం లేదు అన్నది నీరజ. అవునే, విష్ణుని చూశాక, అతని పరిస్థితి గమనించాక దేవుడు లేడనే అనిపించింది. ఉంటే ఎందుకు అలా బాధలు పడాలి వాళ్ళు అనుకున్నాను. మీరు రేపెలాగైనా సరే మల్లమ్మ ఇంటికి వెళ్ళి తీరాలి. నువ్వు మా ఇంటికి రావాలి. నువ్వే ఏదో ప్లాన్ చెప్పు. నీ వెంట పంపుతుంది అమ్మ. సాయంత్రం వరకు రాకపోయినా గాబరా పడకుండా ఉంటారు అన్నది ప్రియ. నీ తెలివి అమోఘం. నువ్వు కూడా ఏదైనా మంచి ప్లాన్ ఆలోచించు అన్నది నీరజ నవ్వుతూ. మర్నాడు పొద్దున్నే 8 గంటలు కావస్తుండగా నీరజ వచ్చింది. మమ్మీ, ఇవాళ నీరజ బర్త్డేట, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చిందని చెప్పింది ప్రియ తల్లికి. ఆంటీ, ప్రియని ఈరోజు సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉంచుకుంటాను. ప్రియ రావటం కొంచెం ఆలస్యమైనా మీరు గాబరా పడొద్దా ఆంటీ అని చెప్పింది నీరజ. అలాగే తీసుకువెళ్ళమ్మా అన్నది సుశీలమ్మ. ప్రియ, నీలాంటి స్నేహితురాలు దొరకటం నా అదృష్టం. డబ్బు సహాయం కన్నా మాట సహాయం గొప్పదంటారు. జన్మ జన్మలకి నీ సహాయం మర్చిపోలేనే. నేను రమ్మని కోరినప్పుడల్లా వస్తున్నావు విసుక్కోకుండా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అన్నది ప్రియ. నేనేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఏమిటా పొగడ్తలు అంది నీరజ. అయ్యగారు మీటింగ్ ఏదో ఉందని ఊరికి వెళ్తున్నారు. రాత్రి 10 గంటలకు కానీ రారట అని డ్రైవర్ దాసు వచ్చి చెప్పాడు. ప్రియ సంతోషంగా నీరజ చేతిని గిల్లింది. నీరజతో కలిసి ద్రాక్ష తోటకు చేరేసరికి 9 గంటలు కావస్తోంది. బంగళా గేటు ముందు రాజయ్య లేడు. బంగళా తలుపులు మూసున్నాయి. రాత్రంతా ఉండటం వల్ల రాజయ్య ఇంకా నిద్రలేచి ఉండడనుకుంది ప్రియ. మల్లమ్మ ఇంటికి వెళ్ళారు. వాకిటి ముందు పచ్చి కొబ్బరి ఆకులతో పందిరి వేసింది. ఇల్లంతాలికి ముగ్గులు పెట్టుంది. ప్రియ వింతగా చూస్తూ ఉండిపోయింది. విద్యుత్ దీపాల అలంకరణతో, ఇంటికి తళతళలాడే రంగురంగుల పెయింట్లతో, పెద్ద షామియానాలు, కళ్ళను జిగేల్మనిపించే కళ్యాణ మంటపం, కిటకిటలాడే జనంతో, వచ్చిపోయే కార్లతో, వచ్చే అతిథులను ఆహ్వానిస్తున్న తల్లి తండ్రితో కనుల పండుగగా శోభాయమానంగా ఉన్న ఆ పరిసరాలు ఆమె కళ్ళ ముందు ఒక్క క్షణం నిలిచి మాయమైనాయి. ఇప్పుడు తన కళ్ళ ముందు చూస్తున్నదేమిటి? అలికిడే లేని ఇల్లు, నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలు, ఆడంబరాలు లేని అలంకరణతో ఉన్న ఇల్లు చూస్తోంది విచిత్రంగా. ప్రియా, ఏమిటి ఇక్కడే నిలబడిపోయావు అన్నది ఆశ్చర్యంగా నీరజ. మల్లమ్మ, ప్రియ పిలిచింది వెంటనే బయట నుంచి. ప్రియ పిలుపు వింటూనే బయటకు వచ్చింది మల్లమ్మ. తలంటు పోసుకున్న తల, బదులుగా వేసుకున్న జడ, సామాన్యమైన దుస్తుల్లో ఉంది. చేతికి ఎర్రటి మట్టిగాజులు వేసుకుంది. చెవులకి మెడలో ఎలాంటి ఆభరణాలు లేవు. వచ్చారా అమ్మాయి గారు? చిన్న చేత కబురు చేయాలనుకున్నాను, కానీ అయ్యగారికి తెలిస్తే ఏమంటారో అని భయం వేసి ఊరుకున్నాను అంది మల్లమ్మ. పెళ్ళెప్పుడు? ప్రియ లోపలికి అడుగు పెడుతూనే అడిగింది. ఎల్లుండి రాత్రి అంది మల్లమ్మ. అవ్వకి ఎలా ఉంది అడిగింది ప్రియ. అలాగే ఉంది, మార్పు అంటూ ఏమీ లేదు అన్నది మల్లమ్మ. విష్ణు లేడా? విష్ణు ఇంట్లో లేకపోవటం గమనించి అడిగింది ప్రియ. డబ్బు కోసం వెళ్ళాడు అమ్మాయి గారు. ఎక్కడ ప్రయత్నించినా దొరకటం లేదు. విష్ణుకి పని లేకపోవటంతో ధైర్యం చేసి ఎవరు డబ్బు ఇవ్వటం లేదు. ఎలా తీరుస్తాడు అనే అనుమానం వస్తుంది ప్రతి వాళ్ళకి అన్నది మల్లమ్మ. విష్ణు ఇప్పుడు వస్తాడా? ప్రియ అడిగింది. ఇంకో గంటలో వచ్చేస్తాడు అన్నది మల్లమ్మ. తన హ్యాండ్ బ్యాగ్లో నుండి చిన్న అట్టపెట్టె ఒకటి తీసింది ప్రియ. అందులో నుండి గాజులు, లాకెట్ చైను, కమ్మలు తీసి మల్లమ్మకి ఇచ్చింది పెట్టుకోమని. బ్యాగ్లో నుండి పూలమాల తీసి మల్లమ్మ జడలో పెట్టింది. బ్యాగ్లో నుండి చక్కని ఎంబ్రాయిడరీ డిజైన్ చేసిన ఫారెన్ నైలెక్స్ చీర, జాకెట్టు తీసిచ్చింది. ఎందుకంటే అమ్మాయి గారు ఇన్ని కొన్నారు నా కోసం? చాలా డబ్బు ఖర్చు పెట్టినట్లున్నారుగా అన్నది ఆశ్చర్యంగా మల్లమ్మ. పర్వాలేదు, తీసుకో మల్లమ్మ, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. పెళ్లి రోజు అనేది ఆడదాని జీవితంలో ఒకేసారి వస్తుంది. ఆ రోజు ప్రత్యేక అలంకరణతో ఉండాలి. జీవితంలో అలాంటి రోజు మళ్ళీ రాదు. ఆడదానికి మరుపురానిది, మరువలేనిది ఆ రోజు ఒక్కటే అన్నది ప్రియ. మల్లమ్మ సిగ్గుతో తలంచుకుంది. మల్లమ్మ, నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో నా గుర్తుగా అంటూ నీరజ 100 రూపాయలు బలవంతంగా మల్లమ్మ చేతిలో పెట్టింది. స్నేహితురాల వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది ప్రియ. అమ్మాయి గారు, ఇవన్నీ పెళ్లి రోజున పెట్టుకుంటానులేండి. విష్ణు చూస్తే ఏమంటాడో అని భయంగా ఉంది. మీ దగ్గర ఏమైనా తీసుకుంటే ఊరుకోడు, తీసుకోకపోతే మీరు బాధపడతారు. ఏం చేయాలి చెప్పండి అన్నది మల్లమ్మ.
సరే అలాగే, విష్ణు కోపం తగ్గాకే పెట్టుకో అన్నది ప్రియ. మల్లమ్మ ఇంటి వెనక్కి వెళ్ళి చిన్నాని కేకేసి పిలిచింది. చిన్నా వచ్చాడు. వాడితో ఏదో గుసగుసగా చెప్పింది. వాడు పరుగులాంటి నడకతో వెళ్ళి పెద్ద గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చాడు. మల్లమ్మ టీ తయారు చేసి ఇచ్చింది. ఆసుపత్రికి వెళ్ళి అవ్వను చూడాలనుకున్నది ప్రియ. ముగ్గురు బయలుదేరబోతుండగా విష్ణు వచ్చాడు. అతని మొహంలో ఉత్సాహం లేదు. గెడ్డం మాసింది. కళ్ళు లోతుకుపోయినాయి. చెంపలు కొద్దిగా పీక్కుపోయినాయి. ప్రియని చూస్తూనే అదోలా నవ్వాడు. విష్ణు, ఏమిటి అలా ఉన్నావు? 4 రోజుల క్రితం నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నావు. అంతలోనే ఇంత మార్పా? ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. రూపాల్లో మార్పు రావటం సహజం. మనస్తత్వాల్లో మార్పులు చేస్తేనే కష్టం. బాధపడవలసి వస్తుంది అన్నాడు విష్ణు. ప్రియతో పాటు నీరజ, మల్లమ్మ కూడా నవ్వారు. మళ్ళీ పెళ్ళి ఎల్లుండి, అయితే చుట్టాలు అప్పుడే వచ్చేశారే అన్నాడు విష్ణు. ప్రియ విష్ణు నదోలా చూసింది. ఒక్క క్షణం 4 కళ్ళు మూగగా సంభాషించుకుని విడిపోయినాయి. విష్ణు వచ్చాడుటే మళ్ళీ అంటూ వచ్చింది ఓ నడివయసావిడ. నల్లగా తుమ్మ ముద్దులా ఉంది. నోటి నిండా ఆకు వేసుకుంది. వచ్చాడత్తా, కూర్చో అంది మల్లమ్మ. ఏమిటి, పెళ్ళికి సరుకులన్నీ తీసుకొచ్చావా? కట్నం డబ్బులు దొరికినాయా? మీ మావకి చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టింది. ఎక్కడరా 2000 తీసుకురమ్మని. గొంతు వరకు తాగి పేకాటలో కూర్చున్నాడు. ఇంకేం తెస్తాడు? డబ్బు తెచ్చినా ఇంటిదాకా రాకుండానే పేకాట్లో తగిలేస్తాడు అన్నది మంగమ్మ. ఎల్లుండి ముహూర్తం టైంకి అందిస్తానంటున్నాడు శెట్టి అన్నాడు విష్ణు. అయ్యో కర్మ, లగ్గం వేళకిస్తే ఎలా రబ్బీ? ముందుగా అవసరాలన్నీ చూసుకోవద్దు అన్నది నోరంతా వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా మంగమ్మ. రామయ్య పంతుల్ని కూడా అడిగొస్తాను, వెళ్తానిప్పుడే అన్నాడు విష్ణు. చేతిలో డబ్బు లేనిదే ఇలాంటి పనులు తలపెట్టకూడదురా అబ్బీ. డబ్బు ముందుగా చూసుకోవాలి. చిన్నవాడివైపోయావు, నీకేం తెలియదు. కర్మ. నేను వెళ్ళి మా రాగమ్మ వదిన్ని అడిగొస్తానుండు అంటూ లేచి వెళ్ళబోతూ, మళ్ళీ ఎవరే ఈ అమ్మాయి అని అడిగింది ప్రియని కళ్ళు విప్పార్చుకుని చూస్తూ. మళ్ళీ వివరంగా చెప్పింది. అట్లాగా, వాడి ఉద్యోగం ఊడగొట్టింది వీళ్ళ అయ్యేగా అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది మంగమ్మ. ప్రియ మనసు చివుక్కుమంది. అర్జెంట్ పనుంది వెళ్ళాలంటూ గబగబా స్నానం చేసి టీ తాగి వెళ్ళబోతుండగా ప్రియ అతన్ని అనుసరించి కొంత దూరం వరకు వెళ్ళింది. విష్ణు, ప్రియ పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు విష్ణు. ప్రియ తనని అనుసరించి ఎందుకు వస్తోందో అర్థం కాక ఆశ్చర్యంగా చూడసాగాడు. నువ్వు డబ్బు కోసం శ్రమపడి తిరగక్కర్లేదు, ఎవరిని అడగొద్దు. నేను తెచ్చాను డబ్బు, వాళ్ళందరి ముందు ఇవ్వడం బాగుండదని ఊరుకున్నాను అన్నది ప్రియ. ప్రియా, మీ దగ్గర డబ్బు తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఏమీ అనుకోవద్దు. మీ నాన్నగారు చేసిన పనికి సిగ్గుతో అవమానంతో ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. ఇంకా నీ సాయం కూడా తీసుకోమంటావా? ఏదో ఒకరోజు ఈ విషయం తెలిస్తే మళ్ళీ ఎలాంటి అవమానానికి గురి కావాల్సి వస్తుందో ప్లీజ్ ఏమనుకోకు అన్నాడు విష్ణు. ప్రియ కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి. ఆమె అభిమానం దెబ్బతిన్నది. అవమాన భారంతో ఆమె ముఖం కందగడ్డలా అయిపోయింది. విష్ణు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు కదూ. నీకు ఉన్న పట్టుదలలో నాకు 1000 వంతున్నా నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. కానీ ఈ పాపిష్టి ప్రేమాభిమానాలు నా పట్టుదలని పోగొడుతున్నాయి. నన్ను అర్థం చేసుకోలేకపోయావు. ఏదో ఒకనాడు నీకంతా అర్థమైపోతుందిలే. విష్ణు, వెళ్ళొస్తాను. నా శ్రమ అంతా వృధా అయిపోయింది అన్నది ప్రియ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ. విష్ణు క్షణంసేపు బొమ్మలా నిలబడిపోయాడు. అంతలోనే ఏదో ఆలోచించుకుంటూ కదిలి వెళ్ళిపోయాడు విష్ణు. ఏమిటి అమ్మాయి గారు అలా ఉన్నారు? విష్ణు ఏమైనా అన్నాడా అని మల్లమ్మ అడుగుతున్నా వినిపించుకోకుండా మరోసారి వస్తాలే అంటూ నీరజను తీసుకుని వెళ్ళిపోయింది. నీరజ జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో బాధపడింది. అవమాన భారంతో కృంగిపోతున్న ప్రియని ఏ విధంగానూ ఓదార్చలేకపోయింది. ధైర్యం కూడా చెప్పలేకపోయింది నీరజ. లలితా శర్మ గారి ఆడబిడ్డ కొడుక్కి వచ్చే ఏడాది చేస్తారట పెళ్ళి. వాళ్ళ అబ్బాయి జాతకరీత్యా ఈ ఏడాది చేయటం అంత మంచిది కాదట. భగవంతుడి దయ వల్ల ఈ సంబంధమే అవుతే బావుణ్ణు. సుమిత్కి నా పెద్ద చెల్లెలి కూతుర్ని ఇప్పిస్తాను, అలా అయితే ఎవరికీ కోపం రాకుండా ఉంటుంది అన్నది సుశీలమ్మ వంటామి వర్ధనమ్మతో. మీరు లలితమ్మ గారికి బాగా స్నేహం అనుకుంటాను, అందుకే మీరు బంధుత్వానికన్నా స్నేహానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. మీ మంచి మనసుకి నిదర్శనం అదే అన్నది వర్ధనమ్మ గారు. వాళ్ళ సంభాషణ వింటూ తాగుతున్న టీ కూడా వదిలేసి కలసబారిన మనసుతో మేడపైన బాల్కనీలో కూర్చుంది ప్రియ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. పరుగులాంటి నడకతో వచ్చింది నీరజ. నీరజను చూడగానే ప్రియ కన్నీళ్లు గబగబా తుడుచుకుని బలవంతంగా నవ్వింది. ఏమిటే పిచ్చి పట్టిన దానిలా ఏడుపు నువ్వు?
మీ రాజకుమారుడు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు అన్నది నీరజ. నీరు నాతో ఎగతాళెందుకే? చచ్చిన పాముని ఇంకా చావగొట్టకు. విష్ణు ఎందుకొస్తాడు? నేను చనిపోయినట్లు తెలిసినా రాడు అన్నది ప్రియా. ప్రియా, నీతో చతురాడటం లేదు, ప్రామిస్. విష్ణు నీకోసం సెంటర్లో నిలబడి చూస్తున్నాడు. నేను వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. విష్ణు కనిపించాడు. మీ ఇంటి వైపే దీక్షగా చూస్తున్నాడు. నన్ను చూడగానే పలకరించాడు. శ్రమ అనుకోక ప్రియని పిలుస్తారా? ఆమెతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు. ఒక్క క్షణం ఉండండి, పిలుస్తానంటూ వచ్చాను. నువ్వు త్వరగా రా. విష్ణు సంగతి తెలుసు కదా, అసలే కోపిష్టి. నువ్వు రావటం ఆలస్యమైతే అలిగి వెళ్ళిపోతాడేమోనని భయంగా ఉంది అంది నీరజ. నీరు, నిజమైన నువ్వు చెప్పేది అంటూ ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకొని నీరజ వెంట వెళ్ళింది. విష్ణు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. తెల్లని ప్యాంట్ షర్ట్లో మరీ చూడాలనిపించేంత అందంగా ఉన్నాడు. ప్రియను చూడగానే చిరునవ్వు నవ్వాడు విష్ణు. డబ్బు తిరస్కరించినందుకు మిమ్మల్ని క్షమాపణ అడగటానికి రాలేదు, మీతో తగులాడటానికి రాలేదు. మళ్ళీ పెళ్ళి ఇంకో గంటలో జరగబోతున్నది. మీరు వస్తే గానీ మళ్ళీ పీటల మీద కూర్చొని గొడవ చేస్తోంది. అలిగి కూర్చుందన్నాడు విష్ణు. అమ్మో, ఈ టైంలో ఎలా వెళ్ళటం అనుకుంది ప్రియా. ప్రియా, నువ్వు వెళ్ళతంతో మీ మమ్మీకి నేను ఫోన్ చేసి చెబుతాను. మా ఇంట్లో ఉంది ప్రియా, జాగ్రత్తగా పంపిస్తానులేండి ఇంటికి అని అన్నది నీరజ రహస్యం చెప్తున్నట్లు ప్రియ చెవిలో. ఉండండి, ఒక క్షణంలో వస్తానంటూ రివ్వున రాకెట్లాగా దూసుకుపోయింది ప్రియా. చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలు బీరువాలో సర్దుతోంది సుశీలమ్మ. మమ్మీ, నీరజ వాళ్ళ మమ్మీ డాడీ ఏదో ఊరు వెళ్ళారట అర్జెంట్ పని మీద. రేపు సాయంత్రం వస్తారట. నీరజ ఒక్కతే ఉండటానికి భయపడుతోంది. పరీక్షలు కదూ, రాత్రంతా మేలుకొని చదువుకోవాలి. నన్ను రమ్మని బ్రతిమాలుతోంది. ఈ ఒక్క రాత్రే కదా, వెళ్ళమంటావా మమ్మీ అని అడిగింది ప్రియా బ్రతిమాలింపు ధోరణిలో. నీరజ వచ్చింది. ప్రియా, త్వరగా రావే అంటూ. ష్, మమ్మీ ఉంది కళ్ళతోనే సైగ చేసింది ప్రియా. నీరజ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుంది. ఆంటీ, ప్రియని మా ఇంటికి పంపించాలి. ఈ ఒక్క రాత్రి నాకు తోడుగా ఉంటుంది. నాకెందుకో ఒంటరిగా ఉండాలంటే తగని భయం అన్నది నీరజ. అలాగే, ప్రియని తీసుకువెళ్ళు అంది సుశీలమ్మ. ప్రియ క్షణంలో నీట్గా ముస్తాబై నీరజ వెంట బయలుదేరింది. దారిలో విష్ణుని కలుసుకుంది. మీరు రారేమో అనుకున్నాను అన్నాడు విష్ణు. అబద్ధాలాడటం నాకు అలవాట్లేదు అన్నది ప్రియ. నీరజ ప్రియకి జాగ్రత్తలు చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ప్రియ విష్ణుతో కలిసి ట్యాక్సీ ఎక్కింది. బంగళాకి కొంచెం దూరంలో ఆగింది ట్యాక్సీ. విష్ణు ప్రియతో కలిసి చకచక నడవసాగాడు. ప్రియకి అతనితో అలా వెళ్ళటం సరదాగా తమాషాగా ఉంది. కథ కొనసాగుతుంది.